పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రతి వారం 50 నుండి 60 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిలో దాదాపు 80% సమస్యలు పరిష్కారమవుతున్నాయని వెల్లడించారు. ఎక్కువగా రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పునరావృతమవుతుండగా గంజాయి వినియోగం, భర్త వేధింపులు వంటి సామాజిక సమస్యలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా పెన్షన్, టిడ్కో ఇళ్లు, ఉద్యోగాల కోసం కూడా మహిళలు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. మహిళల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు త్వరలోనే ఆన్లైన్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. మహిళా సంక్షేమం కోసం దృష్టి సారిస్తున్నారని స్పష్టం చేశారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఏరియాస్ లో మొన్న మనకి మా దృష్టికి వచ్చిన సమస్యలు అంటే ఇట్లా నీళ్లు సరిగ్గా రావడం లేదని, రోడ్లు లేవని చెప్పిన సమస్యలు పరిష్కారం అయ్యాయి అని సంతోషంగా చెప్పి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. చెప్పుకోవడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. కొంతమంది మహిళలు వారికి ఉపాధి కావాలి, మేము చదువుకున్నాము, ఎంప్లాయ్మెంట్ కావాలి అని కూడా అడగడం జరిగింది. వారికి కూడా తగ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయేమో వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నాము. కొందరు మహిళలకి ఇల్లు లేని పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్లలో వాళ్ళకి అవకాశం ఉంటే రాసివ్వమని చెప్పి, మా పేర్లు కూడా రాయించమని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది. ఇలాగా అనేక సమస్యలు ప్రతి మంగళవారం మహిళలు మా దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కార నిమిత్తం ఈ పశ్చిమ ఆఫీస్ నిరంతరం పనిచేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ వస్తుంది. రానున్న రోజుల్లో మహిళలు ఏ ఇబ్బంది లేకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునే ఒక విధానం కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము అందరం చేస్తూ ఉన్నాము. మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా కూడా వారి సమస్యలు అందులో పొందుపరుచుకునే అవకాశం కూడా రానున్న నెలల నుంచి కూడా కల్పించే ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా సమస్య రహితంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ సంక్షేమ పథకాలన్నీ ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందజేయాలన్న లక్ష్యంతో పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క అవకాశం చాలా గొప్పగా వినియోగించుకుంటున్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి రీసెంట్గా ఒక ట్రాన్స్ ఉమెన్కి నా దగ్గర ఉద్యోగం ఇచ్చిన నేపథ్యంలో వారి నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభినందనలు చెప్పడం కోసం ఇవాళ రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఉద్యోగ యూనియన్ల వాళ్ళు వారి సమస్యలతో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇందులో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మగవారు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఎవరో ఒక ఉమెన్ని తీసుకొని, ఉమెన్ గ్రీవియన్స్ కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాడి సమస్య చెప్పుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక ఇంత ఆనందంగానే తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందని చెప్పచ్చు. ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాల అనుసారం, వారి స్ఫూర్తి అనుసారం, లోకేష్ అన్నగారి ఆలోచనల అనుసారం ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి పని కూడా చేపడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ నిరంతరం పరిష్కారం కోసం పరితపిస్తూ మా నాయకులము మేము అందరం కూడా పనిచేస్తున్నాము. చాలా చాలా సంతోషం. రిపీటెడ్గా అంటే అండి, రీసెంట్గా రోడ్లు వేయలేదు, డ్రైన్లు పనులు పూర్తి కాలేదు అన్నది ఒక రిపీటెడ్ సమస్య, మా దగ్గరకు వస్తున్న సమస్య. దానికి కూడా కారణం ఏంటంటే, మనం చూసాం గడిచిన ఒక 6 నెలల్లో ఈ బిల్స్ చెల్లింపుల కారణంగా కావచ్చు, ఒకే కాంట్రాక్టర్ కొన్ని పదుల సంఖ్యలో చేజిక్కించుకున్న వర్క్స్కి సంబంధించి కావచ్చు, కొంత ఈ జిఎంసీలో ఒక స్తబ్దత ఏర్పడిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కారణంగా గౌరవ కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు ఎక్కడెక్కడ ఏ వర్క్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, ప్రియారిటీగా ఉన్నాయి అన్న వాటి మీద దృష్టి పెట్టి ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది.